హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యారెట్ ఫ్రై అండి. తురిమిన ఫ్రైకి మనం ముక్కలు కట్ చేసిన ఫ్రైకి చాలా తేడా ఉంటుందండి. తురిమిన ఫ్రై అయితే అన్నమంతా కలుస్తుంది కదా, అలాగే తురిమేసి ఈజీగా ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పేసి పాపకైతే లంచ్ బాక్స్కి అయితే తయారు చేసేస్తున్నాను. ఈలోగా రైస్ కూడా ఒక అరగ్లాస్ రైస్ అయితే పెట్టేశానండి తన వరకు. ఇక టిఫిన్కి వచ్చేసరికి పెసలు అయితే నానబెట్టానండి రాత్రే. ఈ పెసలు సగం తీసేసి మనం మొలకల కోసం తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలినవి నేను రుబ్బేస్తానండి. రుబ్బినప్పుడు అందులో కాస్త బియ్యం పిండి అయితే వేసేస్తాను. పెసరట్టు కాంబినేషన్ ఉప్మా అంటారు కదండి. తర్వాత పల్లీల చట్నీ, పొట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ అలా ఎన్నైనా చేసుకోవచ్చు. ఈరోజు నేనైతే సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టు, అందులో టమాటాలు కూడా ఫ్రెష్గా మా వారైతే కూరగాయలు అన్నీ తెచ్చారు. సరే అని చెప్పేసి కొత్తిమీర రోటి పచ్చడి అయితే చేసేస్తున్నానండి టమాటా వేసేసి. ఇక పోపు అయితే వేగింది, కాసింత అందులో ఒక్క ఉల్లిపాయ కూడా వేసానండి. ఈసారి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ట్రై చేసి చూడండి. టమాటాలు కూడా వేసేసి కాస్త ఉప్పు వేసేసి కలిపామంటే ఈ మట్టి దాకలో చేస్తే చాలా బాగా అవుతుందండి. అంటే మగ్గిపోవడం అనేది ఈ హీట్కి చాలా ఫాస్ట్గా మనకి లోపల ఉన్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా కుక్ అయి కుండ బిర్యానీ అని తీసుకొచ్చారండి. ఆ కుండలో బిర్యానీ ఏమో కానీ కుండ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మట్టి దాకా అనేది చిన్న చిన్నగా ఏమైనా ఇలా సింపుల్గా చేసుకునే వాటిని మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. తర్వాత పెరుగు కూడా తోడుపెట్టుకోవచ్చు అండి. పెరుగు కూడా చాలా గట్టిగా తోడుకుంటుంది కుండలో. ఇలా ఇవాళ అయితే క్యారెట్ ఫ్రై అయితే చేసేసానండి. రైస్ అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. ఇక దానిమ్మ గింజలు ఉన్నాయి, ఒక యాపిల్ ఉంది. సరే ఇవాళ అయితే రెండు కలిపి జ్యూస్ చేసేద్దాం కదా అని చెప్పేసి ఈ రెండు తీసుకున్నాను. ఇక దానిమ్మ గింజలు అనేవి ఖాళీగా ఉన్నప్పుడు ఒలిచి పెట్టేసుకుంటే మనం ఎందులోనైనా చక్కగా యూస్ చేసుకోవచ్చు. పిల్లలకి చక్కగా ఇచ్చేయచ్చండి అప్పటికప్పుడు. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ చక్కగా చూసారు కదా. పోపులు కూడా మనం ఈ టైంలో వేసుకుంటేనండి చక్కగా మనకి అందులోని మనం మిక్సీలో వేసిన రోట్లో దంచుకున్నా కూడా చక్కగా నలిగి ఆ కమ్మదనం అనేది వస్తుందండి. పోపు పెట్టేటప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. పోపులో కూడా మళ్ళీ ఇవన్నీ వేసామంటే పప్పులు అవి నాని కొంచెం అంత టేస్ట్గా అనిపించవండి. తర్వాత ఆకుకూరలని ఎలా చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా మగ్గబెట్టుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు అనే వీడియోని మన ఛానల్లో పెట్టానండి. ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి. అలాగే కొత్తిమీర ఎక్కువగా తీసుకొచ్చారు మా వారు. ఇక దాన్ని చక్కగా నీట్గా క్లీన్ చేసేసి కొంచెం ఆయిల్లో మగ్గబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు అది డైరెక్ట్గా ఇంకా వేపక్కర్లేదండి, ఇందులో వేసేసుకుంటే చక్కగా సరిపోతుంది. ఇదిగో అది వేసేసి కలిపేసి పక్కన పెట్టేశాను. పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా గ్రైండర్లో వేసుకున్న, మిక్సీలో వేసుకున్న, రోట్లో రుబ్బుకున్న పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక తర్వాత నేను దానిమ్మ గింజలు, ఒక యాపిల్ వేసి చక్కగా ఇలాగ జ్యూస్ అయితే చేసాను. వడకట్టేసిన తర్వాత జ్యూస్ అయితే ఇలా వచ్చిందండి. ఇక డైరెక్ట్గా తినమంటే పిల్లల చేత అస్సలు తినిపించలేకపోతున్నామండి. ఇంకా పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి గబగబా మనం కూడా తాగిపించేయచ్చు. ఇక ఇలా కూడా కొంచెం ఏదో వాళ్ళకి అలవాటు చేసామంటే తర్వాత తినడం మొదలు పెడతారండి. పిల్లలు తింటలేదని చెప్పేసి దాన్ని అలా వదిలేస్తే అది మళ్ళీ విటమిన్స్ లోపంలోకి దింపేస్తుంది కాబట్టి ఇక ఈరోజైతే నేను పచ్చడి అయితే ఇలా చేశాను కదండి. ఇదిగోండి పైన అయితే కొంచెం ఆవాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు వేసి పోపు అయితే వేసేసాను. అరిటాకులండి, మన తోటలో అరటి చెట్టు తీసాం కదా, ఇక అరిటాకు ముగ్గు పోయే వరకు వాడేస్తానండి నేనైతే. పెసరట్టు తల సర్వ్ అయితే చేసేసాను. తర్వాత ఇదిగోండి మన దేవుడి గుడి అయితే క్లీన్ చేసేసుకుందాం కదా అని చెప్పేసి ఇంకా మొత్తం ఫోటోలు అన్నీ తీసేసానండి. ఇంకా ఇవాళ అయితే క్లీనింగ్ పని పెట్టుకున్నాను. ఏదో ఒక రోజుని చక్కగా పని అంతా లేదు, ఇవాళ కొంచెం పని తక్కువగా ఉందన్నప్పుడు ఇలా క్లీనింగ్ పని పెట్టేసుకుంటే ఒక్కొక్కటిగా మనకి ఈజీగా ఉంటుంది కదా. ప్రతిరోజు మనం ఏదో ఒకటి రోజు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం రెగ్యులర్గా పనులతో పాటు. కానీ ఇలా పండగలప్పుడు ఇక మనకి ఇంకా హడావిడిగా అనిపిస్తుంది. ఇంకా అమ్మో పండగ వచ్చేస్తుంది, ఇంకా పని అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు నేనైతే దేవుడి గుడి అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఇంట్లో సెల్ఫ్లు అన్నీ కూడా సదిరేసుకున్నాను, అన్నీ అయిపోయినాయి. ఇక కిచెన్లో ఒకటి ఉన్నది, దేవుడి గుడి ఒకటి ఉంది. సరే అని చెప్పేసి ఇవాళ దేవుడి గుడి దగ్గర మొత్తం సామాన్లన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే ఇక్కడ ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇవాళ అయితే ఇదైతే మన కొత్త ఇంట్లో అయితే అపార్ట్మెంట్లో దేవుడి గుడి వుడ్తో తయారు చేయించుకున్నానండి. ఇక పెద్దగా కాకుండా ఇలాగే కొంచెం సింపుల్గా చేయించుకున్నాను. చాలా బాగుంటుందండి. మీకు వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదా, హోమ్ టూర్ వీడియోలో ఉన్నది, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. చాలా బాగుంటుందండి. ఇంకా మన కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ గుళ్ళో పూజలు కూడా చక్కగా చేసుకుందాము. ఇక ఇక్కడ మనకి
ఉన్న గుడి కూడా చాలా బాగుంటుందండి. అందులో ఇలా కింద కూర్చొని చేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఒక 12 ఇయర్స్ బట్టి ఇలా కూర్చొని చేసుకునే అవకాశం అయితే దొరికిందండి. అంతకుముందు అంతా కూడా పైన నుంచొని చేసుకునేదే ఉండేది. అద్దెళ్ళల్లో మనకి ఎలా కడితే అలాగ దాన్ని మనం వాడుకోవాలి కదా. ఇక ఇక్కడ వచ్చేసరికి కొంచెం కింద కట్టించుకున్నాను. చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది. ఆ గుడిని చూస్తుంటేనే చాలండి. అసలు రోజుకి ఎన్నిసార్లు చూస్తూ ఉంటాను. అటు వెళ్ళి ఇటు వెళ్ళి దేవుడి గుడి చూస్తూనే ఉంటాను. ఎందుకో చాలా ఇష్టం అండి. అందులో దాన్ని ఎంత అలంకరించినా కూడా ఇంకా వేరేలా పెడితే బాగుంటుందేమో, ఇంకా వేరేలా పెడితే బాగుంటుందేమో అని అనిపిస్తూనే ఉంటుంది. అలాగే లోపలంతా కూడా వైట్ కలర్ ఉండేదండి. వైట్ అంతా కూడా మనకి రోజు దీపం పెట్టడం లేకపోతే ధూపం వెలిగిస్తూ ఉంటాము, హారతి వెలిగిస్తూ ఉంటాం కదా, అలా నలుపు వచ్చేస్తుంది అని చెప్పేసి పెయింట్లు వేసేటప్పుడు లాస్ట్ ఇయర్ నేను లోపలంతా బ్రౌన్ కలర్ వేయించానండి. చాక్లెట్ కలర్ది బ్రౌన్ కలర్ అయితే వేయించాను. అక్కడ పైన చాక్ పీసులతో ఇలా చక్కగా ముగ్గులు అయితే వేశానండి. చాలా బాగుంది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 2 ఇయర్స్ బట్టి ఈ ముగ్గులు ఇలాగే ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయి. తుడుద్దామన్నా కూడా తుడవబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే అసలు ఎక్కడా కూడా నీట్గా ఉందిగా తప్ప వేరేగా ఏమీ అనిపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి అలాగే ఉంచేసానండి ఈ సంవత్సరం కూడాను. కొత్తగా ఇప్పటికిప్పుడే పెట్టినట్టు ఉన్నాయి కదండి. మన కొత్త ఇంటికి మిర్రర్స్ తీసుకునేటప్పుడు ఫ్యాన్లు అవి కొందామని వెళ్ళినప్పుడు చక్కగా అక్కడైతే ఈ డెకరేట్ పీస్ కనిపించిందని మీకు వీడియోలో కూడా చూపించాను. ఇక ఇది చూడగానే దేవుడి గుడిలోకి అయితే చాలా బాగుంటుంది సరే అని చెప్పేసి తీసేసుకున్నాను. ఇక కలశాలతోటి చిన్న చిన్న గంటలు కింద ఉండి డెకరేట్గా చాలా బాగుందండి. ఇక సరే కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి. సరే అది చూడగానే ఇంకా దేవుడి గుడిలోకి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. చీకటిగా లేకుండా దీపం ఉన్నా లేకపోయినా చక్కగా మనకి ఒక్కోసారి మనం 5 days దీపం పెట్టం కదండి, అలాంటప్పుడు కూడా వెలుతురుగా ఉంటుంది చీకటిగా లేకుండా అని చెప్పేసి ఇంకా దీన్ని అయితే ఇలా సెట్ చేసేసానండి. చాలా బాగా అనిపించింది. ఇంద్రధనుస్సులోని కలర్స్ అన్నీ కూడా స్వామివారి మీద అలా పడుతున్నాయా అనిపిస్తుందండి. అంత అందంగా అనిపించింది ఆ లైట్. ఇక తర్వాత ఇదిగోండి మన పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. ఇక ఈ కళ్యాణం ఫోటో అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి. శుభలేఖ మీద వస్తే తీసి ఇలా చక్కగా అంటించుకున్నాను గోడకైతే. చాలా బాగా అనిపించింది. ఒక ఫ్రేమ్ అయితే కట్టించుకోవాలనిపిస్తుందండి నాకైతే. నాకు చాలా ఇష్టమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే అలా చక్కగా ఇంట్లో అయితే పెట్టుకున్నాను చిన్న ఇది కింద. ఇక తర్వాత ఇదిగోండి మొత్తం లోపలంతా కూడా పట్టు వస్త్రాలతోటి చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా. పట్టు వస్త్రం మాత్రమే మార్చి వేసుకుంటానండి. ఏదో ఒకటి సాల్వాలు అనేవి ఉంటాయి కదా మనకి ఇంట్లో, అలాంటివి. ఇక కింద పేపర్లు, న్యూస్ పేపర్లు అలాంటివి ఏమి వేయనండి. ఇక నాకున్న ఒక చిన్న గుడిని అయితే ఇలా చిన్నగా చక్కగా అలంకరించుకున్నాను. ఇక తర్వాత డిఫరెంట్గానండి. నా పాత వీడియోస్ ఫొటోస్ అయితే లేవు, కానీ లేకపోతే అసలు ప్రతిసారి డిఫరెంట్గా నాకు నచ్చినట్టుగా నేను అలంకరించుకుంటూ ఉంటాను. చాలా ఇష్టం దేవుడి దగ్గర అలంకరించాలంటే నాకు. ఇక తర్వాత స్వామివారి పాదాలకు మాత్రమే బొట్టు పెడతానండి, ముఖాలకు అయితే అస్సలు పెట్టను నేను. ఎందుకంటే నాకు ఆ నిలువుట నామమే స్వామివారికి అందంగా అనిపిస్తూ ఉంటుంది. స్వామివారి పాదాలు గంధం పెట్టి కుంకుమ పెడతానండి. ప్రతి ఫోటోకి కూడా అలాగే పెడతాను, ప్రతి పటానికి. ఇక ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నానండి నీట్గా. పట్టు వస్త్రాల మీద స్వామివారిని అయితే అలా చక్కగా పెట్టేసుకుంటున్నాను. ఈ గుడిలోనే పూజలు, వ్రతాలు, పండుగలు ఎన్నో చేసుకున్నానండి. చాలా అనుబంధం ఉంది మా అందరికీ కూడా ఈ గుడితోటి. ఇలా నీట్గా అందంగా పెట్టుకున్నానండి. ఇక తర్వాత సామాన్లు ఏవైతే ఉంటాయో దేవుడికి సంబంధించిన హారతి ఇచ్చేవి, దీపాలు అన్నీ కూడాను ఇలా చింతపండు ఒక్కటే ఉపయోగించండి. పీతాంబరి కానీ ఉప్పు, నిమ్మకాయ అలాంటివి ఏమీ వాడకుండా, సర్ఫ్ ఏమీ వాడకుండా ఓన్లీ చింతపండుతో మాత్రమే తోముకుంటే మనకి ఇలా చక్కగా నీట్గా తలతలా మెరుస్తాయండి. తర్వాత మనకి కొన్నాళ్ళ పాటు తొందరగా నలుపు అవ్వకుండా కూడా ఉంటాయి. ఇక నా దగ్గర ఉన్న సామాన్లు అయితే ఇవేనండి. ఎక్కువగా ఏమీ ఉండవు, లిమిట్గా ఉంటాయి. ఎందుకంటే ప్లేస్ కూడా చిన్నది కాబట్టి ఏవైతే అవసరమో అంతవరకే నేను ఎక్కువ కొనుక్కోకుండా ఉంచుకుంటానండి. అవే వాడుకుంటూ ఉంటాను రిపీట్గా. ఇక ఇవిగోండి, ఇక ఇత్తడి ప్లేట్లు, తర్వాత రాగి, వెండి ఇంత మట్టిగానండి. స్టీలు, గాజు అలాంటివి ఏమీ ఎక్కువగా వాడను. ఇక తర్వాత లక్ష్మీదేవి రూపు అండి. ఈ లక్ష్మీదేవి రూపు కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రూపు కొనుక్కుంటూ ఉంటారు. నేనైతే ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి కొనుక్కున్న రూపు అండి. అది అమ్మవారి మెడలో అలా వేసేసి ఇంకా నల్ల పూసలతో గుచ్చి అలా వేశాను. తర్వాత ఒక రూపు నా మెడలో ఉంటుందండి. ఇంకా అంతే, ప్రతి సంవత్సరం ఆ రూపు కోసం దాచుకున్న డబ్బులన్నీ కూడా ఇలా దేవుడికి సంబంధించిన ఏదో ఒక వస్తువులకో లేదా పూజకో దేనికోదానికి వాడుకుంటూ ఉంటాను. అలాగే చిన్న అన్నపూర్ణాదేవి విగ్రహం అండి. అది నేను కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇక ఈ దీపపు ప్రమిదలు అనేవి మన గృహప్రవేశానికి గిఫ్ట్గా వచ్చాయి.
ప్రతి ఇంట్లోనూ ఆవు దూడ అనేది ఇలా చక్కగా విగ్రహ రూపంగానో పటం రూపంగానో ఉండాలండి. ఎందుకంటే అవి చూసినప్పుడల్లా మనకి గోమాతకి సేవ చేయాలి, గోమాతను చూడాలి అనే తపతపలాడుతూ ఉండాలండి మనం. అలాంటి గుర్తు కోసం కంపల్సరీ ఆవు దూడ ఉండాలి అని వాటిని చూసినప్పుడు కూడా మనకి వెంటనే గుర్తొస్తుందని చెప్పేసి ఉండాలంటారండి. అది పెట్టుకుంటే ఏదో అయిపోతుందని కాదు, దాని నుంచి మనం నేర్చుకునేది, మనం కూడా అయ్యో మర్చిపోయామే, అయ్యో గోమాత దగ్గరికి వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవడం కోసం. ఇక తర్వాత చిన్న శివయ్యదండి అభిషేకం చేయడానికి చిన్న గిన్నె. ఇది నేను అమెజాన్లో బుక్ చేసుకొని తీసుకున్నాను. చిన్న ఆ గిన్నెతో చక్కగా మనకి ఆ బిందె అనేది ఉంటుంది కదా, దాంతో నీళ్లు పోస్తానండి. ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటాను ఆ చిన్న గిన్నెతో. తర్వాత ధూపము, ఇలా అగరబత్తి పెట్టుకోవడానికి అని ఇలా చిన్న చిన్నవండి. ఎక్కువ అయితే హెవీగా ఏమీ ఉండవు, సింపుల్గానే. తులసి తీర్థానికి 2 గిన్నెలు, నైవేద్యానికి 2 గిన్నెలు అలా పెట్టుకుంటానండి. ధూపానికి, దీపానికి, హారతినివ్వడానికి ఉంటే సరిపోతుందండి. ఇంకా అంతకు మించి ఎక్కువగా పెట్టుకున్నా కూడా అలజడి పెరిగిపోయి స్వామివారి మీద శ్రద్ధ తగ్గిపోతుందండి. కాబట్టి సింపుల్గా పెట్టుకుందాము, భగవంతుడి మీద శ్రద్ధ ఎక్కువగా పెడదాము, సరేనండి. పండుగల్లో నేను పెట్టుకునేవి, వ్రతాలప్పుడు జరుపుకునేవి కూడా ఈ వస్తువులేనండి. కాబట్టి ఇవన్నీ కొన్ని అయితే నేను ప్యాక్ చేసి పెట్టేసుకుంటాను. మిగిలినవి నిత్య పూజ చేసుకొని సదురుకున్న వీడియో మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి.